హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024-25 సంబంధించినటువంటి ఈ యొక్క బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ యొక్క ఫోర్త్ ఫేజ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కొన్ని కామెంట్స్ రావడం జరిగిందనమాట. లైక్ ఏ విధంగా అంటే అన్న మరి ఏమన్నా ఫిఫ్త్ ఫేజ్ కండక్ట్ చేసే ఏమన్నా అవకాశం ఉందా, లైక్ ఏ విధంగా ఉంటుంది మరి ఉంటే ఎప్పుడు కండక్ట్ చేస్తారో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కానీ కొన్ని డౌట్స్ అయితే వచ్చాయన్నమాట, స్టూడెంట్స్ వచ్చాయన్నమాట. మరి ఇక్కడ ఫిఫ్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా, మరి ఫిఫ్త్ ఫేజ్ కండక్ట్ చేస్తే ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మరి ఏ విధంగా ఉంటుందని కూడా ఒకసారి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట వీడియో తరపు నుంచి అనమాట. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చేసింటే మరి ఇక్కడ ఫిఫ్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా మీకు డౌట్ అన్నమాట. ఓకే, కొన్ని మన స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. మనకు మెయిన్గా ఫిఫ్త్ ఫేజ్ ఉండాలంటే ఇక్కడ ఏదైతే మనకు సీట్లు ఎక్కువ ఉండాలన్నమాట. మన దాదాపు ఫోర్త్ ఫేజ్కి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చి నాట్ రిపోర్టింగ్ చేయలేరు దాదాపుగా 370 అనమాట. అంటే 370 మెంబర్స్ అయితే నాట్ రిపోర్టింగ్, అంటే 370 సీట్స్ అయితే మనం మిగిలిపోయినాయి. అదేవిధంగా దానికి అనుగుణంగా మనం కొన్ని సీట్స్ అయితే 400 సీట్స్ మనకి మిగిలిపోయినాయి. 400 సీట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్త్ ఫేజ్లో కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మరి ఫోర్త్ ఫేజ్ అయిపోయింది. మరి ఇక ఫోర్త్ ఫేజ్లో వచ్చేసి దాదాపుగా 400 సీట్లు మరి ఎన్ని సీట్లు ఫిల్అప్ అయ్యాయని కూడా ఒకసారి మనకు క్లారిటీ రావాల్సింది అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా ఒక 200 సీట్లు ఫిల్అప్ అయినా అనుకోండి, ఇంకా 200 సీట్లు ఉన్నట్లయితే మనకు నెక్స్ట్ పేజ్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒక 100 సీట్లు మిగిలిపోయిన అనుకోండి, దాదాపుగా మనకు స్పాట్ అడ్మిషన్ కింద ఫిల్అప్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఇక స్పాట్ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మరి ఉంటుందా ఉండదని కూడా అందరూ డౌట్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మనకు లాస్ట్ ఇయర్ అనమాట 2023 కంపేర్ చేసినట్లయితే దాదాపుగా 4 పేజ్లో కండక్ట్ చేయడం జరిగిందన్నమాట కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అలాంటి కోర్సెస్ సంబంధించి అనమాట. మరి ఈసారి మనకు ఉంటుందా ఉండదు ఒకసారి క్లారిటీ అయితే లేదు. కాకపోతే మేబీ దిస్ ఈజ్ లాస్ట్ పేజ్ నేను అనుకుంటా ఉన్నాను అనమాట. ఇన్ కేస్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానమాట. అంటే మనకి ఎలా తెలుస్తుందంటే ఆఫ్టర్ ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ అయిపోయింది కదా, రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఎంతమంది రిపోర్టింగ్ చేయరు, ఆఫ్టర్ నాట్ జాయిన్ స్టూడెంట్ లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మరి ఎన్ని సీట్లు మనం మిగిలిపోయాయి దాన్ని బట్టి మనం అయితే ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. అదే నెక్స్ట్ వచ్చేసన్నమాట స్పెషల్ స్టే వేకెన్సీ ఫేస్ అని ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మరి ఫిఫ్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా ఒకసారి కేఎన్ఆర్ యూనివర్సిటీకి కాల్ చేసి నేనైతే మీకైతే మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటాను అప్కమింగ్లో. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అదేవిధంగా అప్కమింగ్ సెక్షన్లో వచ్చేసి ఇక్కడ నేను ఒక సక్సెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను, ఒక లైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మరి మీ అందరికీ ఏ విధంగా అనిపించింది, మన కౌన్సిలింగ్ త్రూ ఏమైనా నా నుంచి ఏమైనా మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా, అదేవిధంగా ఏమైనా నేను చెప్పే విధానం ఏమైనా చేంజ్ చేసుకోవాలని కూడా మీకు ఒక లైక్ సక్సెస్ మీట్ అనమాట. అంటే మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఈ కామెంట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.